హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి యమ్మీ చికెన్ ఫ్రై అండి. సో ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా చికెన్ ఫ్రైని ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుందండి. ఎప్పుడు చేసుకున్నా సరే ఇలానే చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. మనం ఎప్పుడు కూడా బయట ఫుడ్ని తింటూ ఉంటాం, కానీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉండదు. రియల్గా చెప్పాలంటే మన హోమ్ ఫుడ్డే మనకి నచ్చుతుంది. సో ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేశారంటే పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా సరే ఇది నచ్చి తీరుతుందండి ఖచ్చితంగా. సో అంతకంటే ముందు ఈ వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 kg చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ చికెన్లో నేను 2.5 teaspoons వరకు కారాన్ని తీసుకుంటున్నానండి. చికెన్ ఫ్రై కాబట్టి మనకి కారం అనేది కొంచెం ఎక్కువగా స్పైసీనెస్ అనేది ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ని తీసుకోండి. అదేవిధంగా ఒక 1/2 teaspoon పసుపు, 1.5 teaspoon వరకు ధనియాల పొడిని తీసుకోండి. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా 1 tablespoon పెరుగుని తీసుకోండి. ఈ పెరుగు అనేది ఎక్కువగా తీసుకోకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే 1 tablespoon కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఒకసారి ఇవన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్గా కింది నుంచి పైకి ఒకసారి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. ఈ చికెన్ అనేది మనకి ఎక్కువసేపు ఏమీ కూడా నాననవసరం లేదనమాట. మనం డైరెక్ట్గానే ఈ కర్రీని చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని, ఒక వెడల్పాటి బాండీ పెట్టుకోండి. ఇందులోనే ఒక 3 tablespoons వరకు ఆయిల్ అనేది తీసుకోవాలండి. ఇందులో మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్ అనేది కంప్లీట్గా ఫ్రై అవ్వాలండి. సో ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం చికెన్ అయితే యాడ్ చేసేయాలండి. చికెన్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయే ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా ఇంకా ఫ్రై కానవసరం లేదనమాట. సో ఈ విధంగా ఒకసారి ఆనియన్స్ని అడుగు నుంచి పైకి ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ చికెన్లో మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ పైన ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అదేవిధంగా వదిలేసేయాలండి. 10 minutes తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి వాటర్ అయితే వచ్చి ఉంటుందన్నమాట. మీరు మంటని హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి. సో చికెన్ అనేది కుక్ అవ్వదన్నమాట, అంటే ఉడకదు. సో ఈ విధంగా వాటర్ అయితే ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మరొకసారి చికెన్ పైన మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు ఉడకనిస్తే ఏంటంటే చికెన్లో వాటర్ అనేది ఈ విధంగా చిక్కబడుతుంది. సో ఈ విధంగా చిక్కబడినప్పుడు ఇంకా మూత పెట్టిన అవసరం లేదండి. ఇప్పుడు దీనిలోకి మసాలాని అయితే మనం రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఇక్కడ నేను 1 tablespoon లవంగాలు, ఒక 8-9 ఇలాచీలు, ఒక 4 ఇంచుల దాల్చిన చెక్క, చిన్న స్టార్ ఫ్లవర్ అండి, అనాస పువ్వు అంటాం కదా, సో అదనమాట. వీటన్నిటిని కూడా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనం చికెన్ని చూసినట్లయితే ఇక్కడ మనకు అసలు వాటర్ అనేది అస్సలు లేవండి. ఇప్పుడు మనం ఈ విధంగా చికెన్ అనేది మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులో మసాలాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పట్టిన మసాలా మొత్తాన్ని యాడ్ చేసుకోకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. ఇందులో ఒక 1/2 teaspoon కారం, అదేవిధంగా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి ఒక 1/2 teaspoon మసాలా పొడిని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. లాస్ట్లో మనం ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీరకల్లా చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశారంటే దాని ఫ్లేవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి. ఇలా మనం లాస్ట్లో మసాలా పొడిని యాడ్ చేయడం వల్ల ఎక్కడ కూడా మసాలాలు అనేవి మాడకుండా చాలా మంచి ఫ్లేవర్ అయితే చికెన్కి వస్తుందండి. ఇక్కడ చూసారా, పర్ఫెక్ట్గా మనకి చికెన్ అనేది కుక్ అయిపోయిందనమాట. సో ఈ విధంగా ఇలా చేసుకున్న చికెన్ అనేది మనకి సైడ్ డిష్గా బాగుంటుందండి. డైరెక్ట్గా రైస్లో ఈ విధంగా కలుపుకున్నా చాలా బాగుంటుంది. రోటీతో తినే వాళ్ళకి రోటీలో కూడా
చాలా చాలా బాగుంటుందండి. ఇంకేంటి, చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చివరిగా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నారంటే దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.